హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. లేట్ బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్. లేట్ బర్త్ సర్టిఫికేట్ అంటే జన్మించిన కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత రిజిస్టర్ చేసుకుని బర్త్ సర్టిఫికేట్ పొందడం. శిశువు జన్మించిన 21 రోజుల్లోపు జనన నమోదు తప్పనిసరి. బిడ్డ జన్మించిన గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎం నర్సులు జనన నమోదు చేస్తారు. శిశువు జన్మించిన వెంటనే పేరు ఉండదు కనుక తల్లిదండ్రుల పేరు మీద ఆడ మగ శిశువు కింద నమోదు జరుగుతుంది. శిశువు హాస్పిటల్లో ఆరోగ్య శిబిరంలో జన్మించినట్లయితే అక్కడ నమోదు జరుగుతుంది. ఆ నమోదుని ఆ ప్రాంత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆఫీస్కి ఆ రికార్డు పంపిస్తారు. శిశువు ఇంటి యందు లేదా ఇతర ప్రాంతాల్లో జన్మించిన శిశువు తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వ్యక్తులు, తెలిసిన వారు ఎవరైనా ఆ ప్రాంత గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అధికారులకు, ఏఎన్ఎం నర్సులు ఎవరికైనా సమాచారం అందిస్తే వారు జనన నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జనన నమోదు 21 రోజుల్లో జరిగి ఉండగా కొన్ని రోజులు, నెలలు గడిచిపోయిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వ ప్రొసీజర్ని అనుసరించాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఎందుకు ఉండాలి? మనిషి జీవితకాలంలో జన ధృవీకరణ పత్రం చాలా అవసరం. సామాజిక భద్రత, గుర్తింపు కోసం, వయసు నిర్ధారణ కోసం, విద్య, ఉద్యోగం, ఉన్నత చదువు, మెజారిటీ 18-21 సంవత్సరాల నిరూపించుకోవడం కోసం, వివాహ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఇన్సూరెన్స్ పాలసీ, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు మొదలైన ప్రభుత్వ లబ్ధి పథకాల కొరకు ప్రైవేట్ సందర్భాల్లో అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రొసీజర్ మీకోసం తెలుపుతున్నాం. మీరు జన్మించిన గ్రామ పంచాయతీ, పట్టణం, మున్సిపాలిటీ, నగరం అయితే కార్పొరేషన్ పరిధిలో ఆఫీసు నందు అప్లై చేయాలి. ఒక తెల్ల కాగితం మీద మీరు పుట్టిన ఇంటి ప్రాంతం, చిరునామా, పుట్టిన తేదీ, మీ తల్లిదండ్రుల పేర్లు మొదలైన సమాచారం వారు అడిగినవి రాసి ఇవ్వండి. వారి ఆఫీస్ రికార్డ్స్ చూసి మీరు ఇచ్చిన సమాచారం వారి వద్ద రికార్డ్ అయి ఉంటే బర్త్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ సమాచారం జనన నమోదు జరిగి ఉండకపోతే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, వారి వద్ద డేటా లేదని, ఆ డేటాలో మీ రికార్డు లేదని, వారి వద్ద సమాచారం లేనట్టుగా ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ తీసుకోవాలి. దాన్ని ఎన్ఓసి అంటారు. ఆ ఎన్ఓసి సర్టిఫికేట్ చూపించి లాయర్తో మీ బర్త్ ప్లేస్, డేట్ కన్ఫర్మ్ చేస్తూ, ధృవీకరిస్తూ నోటరీ చేయించుకోవాలి. ఆ నోటరీ, ఎన్ఓసి రెండింటిని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ లేదా ఈ సేవా సెంటర్లో సంప్రదించండి. లేట్ బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి వాటితో పాటు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, మీ ప్రస్తుత అడ్రస్సు, ఫోటో ఐడి ప్రూఫ్లు జతపరిచి నిర్దేశించిన రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రసీదు ఇస్తారు. వీఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అధికారులు మీరు ఇచ్చిన నమోదు కొరకు మీరు పుట్టిన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వ్యక్తులు, మధ్యవర్తులు, మీ బంధువులు, చుట్టాలు నుంచి ఒక 5-6 సంతకాలు, ఫోన్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్ సేకరిస్తారు. అధికారులు మీరు ఇచ్చిన ఎన్ఓసి, నోటరీ, అడ్రస్, ఫోటో ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డు ఎక్స్ట్రా, మధ్యవర్తుల ఫారాలు ఎంఆర్ఓ, ఆర్డీఓ అధికారికి అందిస్తారు. వారు చివరిగా ఆ సమాచారం చూసి మీకు లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అప్రూవల్ అయిన తర్వాత మీ సేవ ఈ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసిన రసీదు చూపించి ఉచితంగా ప్రింట్ తీసుకోవచ్చు. గ్రామ పంచాయతీ, పట్టణం, మున్సిపాలిటీ, నగరం, కార్పొరేషన్ పరిధిలో ఆఫీసు నందు అప్లై చేయాలి. వారు 1-2 రోజుల్లో మీకు బర్త్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. మీ బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ అయితే అప్పుడు మీరు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ నుంచి ఎప్పుడైనా మీ బర్త్ సర్టిఫికేట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో ఏదన్నా జాప్యం జరిగి పని తొందరగా నిర్దేశించిన సమయంలో జరగకపోతే ఎవరన్నా ఏమన్నా లంచం కానీ, వస్తు రూపంలో కానీ అడిగితే మీరు తక్షణమే పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించండి. కంప్లైంట్ ఇవ్వండి. మీ కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టు మీకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తారు. అది మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి నుంచి మీ సమస్య పరిష్కారం 7 రోజుల్లో పూర్తవుతుంది. ఈ వీడియో వీక్షించడానికి ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.